సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే అభివృద్ధిలో హైదరాబాద్ నగరం తిరోగమనంలో పయనిస్తుంది. దీనికి ఆయనదే ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి పెద్ద ఎత్తున ఆహ్వానించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గన్నులు ఎక్కుపెట్టి రాకుండా చేస్తున్నదని దుయ్యబట్టారు. మంత్రి కొండా సురేఖ వరంగల్ ను గాలికొదిలేసి జూబ్లీహిల్స్ లోని షేక్పేటలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ నగరంలో కలుషిత నీళ్లు సరఫరా అవుతుంటే ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించలేని మంత్రి జూబ్లీహిల్స్ లో ఏమని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్య ఎన్నికల క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి వస్తే బీఆర్ఎస్ గెలుపు 100% ఖాయమైనట్టేనని జోస్యం చెప్పారు. హైడ్రా మూసి పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నగర ప్రజలకు గూడు లేకుండా చేశారని దుయ్యబట్టారు. హామీల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. మేము నేరుగా కొండ సురేఖ గారిని అడుగుతున్నాం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఈ రంగు నీళ్ళు వస్తున్నాయి. అది ఫిల్టర్ బెడ్ పాడైందా, ఎట్లా కంటామినేట్ అయింది, ఇది ఇప్పటివరకు దాని జాడలేదు. ఈ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ సందర్భంగానే మేము నేరుగా కొండ సురేఖ గారిని అడిగేది ఏంటంటే, మీరు కానీ, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు నాయకులే కదా, మీరు కానీ, మీ భర్త కానీ, మీ కూతురు కానీ ఈ నీళ్లు తాగుతారా? మీకేమో ఫిల్టర్ వాటర్ కావాలి, మీరు బిస్లరీలలో తాగుతారు, కిన్లీలో తాగుతారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మాత్రము ఇంటికి సరఫరా అవుతున్నటువంటి ఈ రంగు నీళ్లు తాగాలనా? నిన్న అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు, ఉన్నటువంటి యువత అంతా కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగితే, ఇవాళ అక్కడ జీడబ్ల్యూఎంసీ మేయర్ను, కమిషనర్ను, అక్కడ అధికారులను పిలిచి ఈరోజు సమావేశం పెడుతుంది. అంటే కనీసము మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరంలో, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా కనీసం సోయి లేకుండా మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు.